ఒక వ్యక్తిలో క్రియేట్ అయ్యే ప్రతి అలవాటు వెనుక ఖచ్చితంగా ఒక సైకిల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కొంతమంది లైఫ్ లో గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఒక వ్యక్తికి గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ కామన్ గా ప్రతి ఒక్కరిలోని ఉంటాయి. అయితే ఎవరైతే ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్ లో ఉంటారో వాళ్ళ లైఫ్ లో కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ చూస్తారు. గుడ్ హ్యాబిట్స్ తో ఉన్న వాళ్ళు సక్సెస్ ని ఎక్కువగా చూడగలుగుతారు. అయితే ఈ అలవాట్లు అనేవి పుట్టుకతో వచ్చేవా అంటే కాదు, మధ్యలో మీ పరిస్థితుల అనుసారంగా వాతావరణాన్ని బట్టి మీ లైఫ్ లో క్రియేట్ అవుతూ ఉంటాయి. అసలు అలవాట్లు క్రియేట్ అవడానికి ముందు మనకి ఎలాంటి సైకిల్ నడుస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్ లో అనేది తెలుసుకుంటే మీరు ఈ విషయంలో కేర్ తీసుకుని పాజిటివ్ హ్యాబిట్స్ ని మీరు బిల్డ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ హ్యాబిట్స్ అనేవి మీరు మిలీనియర్ అవడానికి హెల్ప్ చేస్తాయి. మీరు మిలీనియర్ మైండ్ సెట్ తోటి, మిలీనియర్ హ్యాబిట్స్ తోటి ఉన్నప్పుడు మనీ ఫ్లోయింగ్ అనేది, మనీని అట్రాక్ట్ చేయడం అనేది చాలా ఈజీ. అలాంటి మైండ్ సెట్ మీకు రావాలి అంటే అసలు హ్యాబిట్స్ క్రియేట్ అవ్వడానికి వెనక సైకిల్ ఏంటి, దాన్ని ఎలా మీరు ఫాలో అవ్వాలి, మీ హ్యాబిట్స్ ని మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేస్తుంటే హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఈ ప్రపంచంలో చాలా మంది ధనవంతులుగా జీవిస్తున్నారు అన్నా, మిడిల్ క్లాస్ గా ఉంటున్నారు అన్నా, హై మిడిల్ లో ఉంటున్నారు అన్నా, లేదా లోగా ఉంటున్నారు అన్నా, ఏదైనా గానీ పూర్తిగా వాళ్ళ అలవాట్ల యొక్క ప్రభావం వల్లే ఇదంతా జరుగుతుంది. మీ హ్యాబిట్స్ మీకు క్రియేట్ అవడానికి ముందు ఒక సైకిల్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రన్ అవుతుంది. ఆ సైకిల్ ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీ పాజిటివ్ హ్యాబిట్స్ ని బిల్డ్ చేసుకుని నెగిటివ్ హ్యాబిట్స్ ని మీరు బ్రేక్ చేయగలుగుతారు. హ్యాబిట్స్ ని క్రియేట్ చేసుకునే ఈ సైకిల్ ప్రాసెస్ లో ఫస్ట్ వన్ ఆలోచనలు. మీ ఆలోచనలు ఎలాంటివి వస్తున్నాయి అనేది అవేర్నెస్ తెచ్చుకుని ఎక్కువగా పాజిటివ్ ఆలోచనల్ని సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఇన్పుట్ చేస్తూ పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఆ ఆలోచనలు మీకు ఎలా ఇన్పుట్ అవుతున్నాయో గమనించుకుని ఒకవేళ మీ చుట్టూ అట్మాస్ఫియర్ ద్వారా ఏవైనా నెగిటివ్ థాట్స్ కనుక మీరు రిసీవ్ చేసుకుంటుంటే వాటిని అవాయిడ్ చేస్తూ పాజిటివ్ ఆలోచనలు మాత్రమే వచ్చే విధంగా పాజిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకునే విధంగా మీ ఆలోచనలు అనేవి ఉండాలి. మీకు వచ్చే ప్రతి ఆలోచన ఉన్నతంగా ఉన్నప్పుడు మీ జీవితం కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మీరు హ్యాబిట్స్ క్రియేట్ అవుతున్న దాని వెనక సైకిల్లో ఆలోచనల మీద నిఘా పెట్టాలి. అండ్ సెకండ్ వన్ పదాలు. మీరు పలుకుతున్న పదాలు, మీకు వస్తున్న ఆలోచనల్ని బట్టి పదాలు అనేవి క్రియేట్ అవుతాయి. ఇదంతా ఒక సైకిల్ బేస్ లో నడుస్తుంది. మీ పదాలు ఎప్పుడైతే పాజిటివ్ గా ఉండి పాజిటివ్ పదాలు, పాజిటివ్ ఎమోషన్స్ మీరు రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారో అప్పుడు మీ ఎమోషన్స్ యొక్క ఎనర్జీస్ అనేవి పదాలకి తగ్గట్లుగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఆ వైబ్రేషనే మీరు విశ్వంలోకి పంపిస్తారు. కాబట్టి మీరు చేసే ఆలోచనలు ఫస్ట్ పాజిటివ్ గా ఉంచుకుని ఆ పాజిటివ్ ఆలోచనల నుంచి వచ్చే పదాలని కూడా పాజిటివ్ గా ఉంచుకునేటట్టు ప్రయత్నించాలి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మీకు ఎవరైనా కాల్ చేసి సమ్ వర్క్ నాకు ఉంది, ఈ వర్క్ నువ్వు చేసి పెట్టు అని అడిగారు అనుకోండి, నాకు వర్క్ చేయడం ఇష్టం లేదు, నేను అక్కడికి రాను అని చెప్పకుండా ఆ సమయంలో నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పడం. అంటే మీరు రీప్లేస్ చేస్తూ ఉండాలి పదాల యొక్క ఎనర్జీస్ ని. ఎదుటి వాళ్ళు హట్ అవ్వకుండానే పాజిటివ్ పదాలని మీరు ఉపయోగిస్తూ మీరు ఇండైరెక్ట్ గా నో చెప్తారు అక్కడ. ఎట్ ద సేమ్ టైం ఆ పదాల యొక్క ప్రభావం మీ జీవితంలో ఎప్పుడు పాజిటివ్ గా ఉండే విధంగా సహకరిస్తుంది. సో అందుకని ఫస్ట్ మీ ఆలోచనలు పాజిటివ్ గా చేశారు అంటే అక్కడ నుంచి మీ పదాలు కూడా పాజిటివ్ గా వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఆలోచనల మీద ఫోకస్ చేయండి, తర్వాత మీ నోటి నుండి వస్తున్న పదాల మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఈ సైకిల్లో నెక్స్ట్ ది మీ బిహేవియర్. ఎప్పుడైతే మీరు పాజిటివ్ థాట్స్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా మీ పదాలు పాజిటివ్ గా మీరు మార్చుకోగానే వెంటనే మీ బిహేవియర్ లో చేంజ్ అనేది వస్తుంది. ఒక్కసారి బిహేవియర్ లో చేంజ్ వచ్చింది అంటే ఎదుటి వాళ్ళని మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళకి ఎక్కువగా నచ్చుతూ ఉంటారు, అలాగే మీకు మీరు కూడా చాలా నచ్చుతారు. ఒక ఇద్దరు ముగ్గురు మిమ్మల్ని అప్రిషియేట్ చేయగానే మీలో ఏదో తెలియని ఒక మ్యాజిక్ ఉంది అన్న ఫీలింగ్ మీకు వచ్చి సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. మీ బిహేవియర్ లో కూడా పాజిటివ్ మార్పులు అనేవి ఎక్కువగా వస్తాయి. అందుకనే ఫస్ట్ మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలు పాజిటివ్ గా ఉంచారు అంటే పదాలు పాజిటివ్
పాజిటివ్ గా వస్తాయి. ఒకవేళ పదాలు పాజిటివ్ గా రాకపోతే పదాల మీద ఫోకస్ చేసి పాజిటివ్ గా పదాలను వచ్చే విధంగా అలవాటు చేసుకోండి. అక్కడి నుంచి మీ బిహేవియర్ అనేది పాజిటివ్ గా వస్తుంది. ఒకవేళ బిహేవియర్ పాజిటివ్ గా లేకపోతే పాజిటివ్ బిహేవియర్ ని మీరు అలవాటు చేసుకోండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్ బిహేవియర్ ని ఉంచుకుని పాజిటివ్ వర్డ్స్ ని క్రియేట్ చేసి పాజిటివ్ ఆలోచనలు చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా మీ అలవాట్లు అనేవి పాజిటివ్ గా మారిపోతాయి. సో ఒక వ్యక్తి జీవితంలో హ్యాబిట్స్ అనేవి ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. అవి గుడ్ హ్యాబిట్స్ అయితే సక్సెస్ ని ఇస్తాయి, బ్యాడ్ హ్యాబిట్స్ అయితే వ్యక్తిని కిందకి దించేస్తాయి, విలువ లేకుండా చేస్తాయి. సో గుడ్ హ్యాబిట్స్ ఉండాలి అంటే, గుడ్ కనెక్షన్ లో ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఈ సైకిల్ ని అర్థం చేసుకోవాలి. మీ మైండ్ కి ఇచ్చే ఆలోచనల్ని పాజిటివ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ ఆలోచనల నుంచి వచ్చే పదాలు పాజిటివ్ గా ఉండేటట్టు చూడాలి. ఆ పదాల నుంచి వస్తున్న మీ బిహేవియర్ అనేది పాజిటివ్ గా ఉండేటట్టు చూడాలి. ఎప్పుడైతే ఇవి మూడు చేసి మీ హ్యాబిట్స్ ని పాజిటివ్ గా క్రియేట్ చేసుకుంటారో ఆ హ్యాబిట్సే ఆటోమేటిక్ గా మళ్ళీ మీకు పాజిటివ్ థాట్స్ వచ్చేలాగా కనెక్ట్ చేస్తాయి. అంటే ఇదంతా ఒక సైకిల్ బేస్ లో వెళ్తుంది. ఎప్పుడైతే గుడ్ హ్యాబిట్స్ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ గా మీరు పాజిటివ్ గానే థాట్ చేస్తారు. పాజిటివ్ గా థాట్ చేసాక ఏమవుతుంది, పాజిటివ్ పదాలే పలుకుతారు. పాజిటివ్ పదాలు పలికిన తర్వాత పాజిటివ్ బిహేవియర్ క్రియేట్ అవుతుంది. అక్కడ నుంచి మీ ఎనర్జీ అంతా కూడా పాజిటివ్ హ్యాబిట్స్ కి ఎనర్జీ ఇచ్చుకుంటూ వెళ్తారు. మళ్ళీ అదే ఎనర్జీ మళ్ళీ మీ ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది. ఇలా మీ లైఫ్ లో మిలినియర్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవడానికి మీ అలవాట్లు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మిలినియర్స్ అవ్వడానికి కూడా మీ అలవాట్లు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని కీప్ యువర్ థాట్స్ పాజిటివ్, కీప్ యువర్ వర్డ్స్ పాజిటివ్, కీప్ యువర్ బిహేవియర్ పాజిటివ్. ఆటోమేటిక్ గా హ్యాబిట్స్ పాజిటివ్ గా ఉంటాయి. మీరు అనుకున్న సక్సెస్ ని తీసుకునే విధంగా మీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటారు. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుని వాళ్ళ లైఫ్ లో కూడా సక్సెస్ అవుతారు. పాజిటివ్ ని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. మీలో ఎంత మందికి ఇప్పటికే గుడ్ హ్యాబిట్స్ చాలా ఉన్నాయి అంటే మొత్తం గుడ్ హ్యాబిట్స్ ఉండాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 80% గుడ్ హ్యాబిట్స్ మీరు కలిగి ఉన్నా కూడా మీరు మిలియనియర్ అవడం అనేది పక్కా. ఎంత మందికి మీలో మిలియనియర్ హ్యాబిట్స్ ఉన్నాయి అనేది కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసము, వీడియోస్ కోసము అవర్ డ్రీమ్ 8888 ఛానల్ ని ఫాలో అవ్వండి. నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడిగితే కమింగ్ డేస్ లో స్టార్ట్ అయ్యే క్లాసెస్ ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. నమస్తే.